ఎవరినో తెలుసు మీకు, పప్పుగాడు ఆయన తిట్టిన ఆయనకు లెటర్ రాసి, అన్నయ్య మాది కూడా మీ ప్రాంతమే, నేను లెటర్లో రాస్తున్నా, మాది కూడా మీ ప్రాంతమే, మా అమ్మా నాన్న నీకే ఓటేశారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇవన్నీ మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏమనకండి అని సంజాయిచి చెప్తూ ఉంది. కానీ మంచిదే, ఒక భయమో లేకపోతే ఒక ప్రేమో లేకపోతే నేను కొంచెం ఓవర్గా మాట్లాడని రియలేషనో ఏదన్నా కానివ్వండి, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా కొంతమంది పెద్దలు ఉన్నా ఈ చుట్టూ ఉండి నెట్టే వాళ్ళు ఉంటారు. సాడు చంద్రబాబు గారు వదలొద్దు ఒక్కొక్కరిని వేసేసేయాలి. మరి ఈ పెద్ద ఆయన కూడా ఏమంటారు, రేపు మన టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది, మనను కూడా వేసేస్తారు, ఎవరెవరు బయటకు వస్తే వాళ్ళని వేసేస్తారు. ఇది ఆనవాయితీ మంచిది కాదు అని చెప్పినోడే నిజమైన రాజకీయ నాయకుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజకీయ నాయకులందరికీ యేసుప్రభు అంటే ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? ఆ రోజుల్లో ఇంత డిఫరెంట్ బోధ చేశాడు కాబట్టే, ఇంత డిఫరెంట్ ఆలోచనలు ఇచ్చాడు కాబట్టే, వాళ్ళకు తాపిస్తే తాగి ఓట్లేసి వాళ్ళు ఏం చేయమంటే చేసిన ప్రజలు యేసయ్య ప్రేమకు బానిసలైపోతుంటే ఓర్వలేక అసూయపడి ఆయనని సిలువ దాకా తీసుకెళ్ళినట్టు